హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రమ్య మోక్ష ఇంటర్వ్యూ. నేను వెళ్ళింది బిగ్ బాస్కి కాదు అని చెప్పేసని లవర్స్ పార్కే తనుజ పవన్ అలా చేసుకోవటం కల్లారా చూసా. రమ్య మోక్ష షాకింగ్ కామెంట్స్ అయితే మాత్రం వివరాల్లోకి వెళ్తే ఇంకా బర్రెకు సున్నం వేసేలా ఆవులా చూపించినంత ఈజీ కాదు కదా జనాల్ని నమ్మించటం. పూర్తి నెగిటివిటీతో హౌస్లోకి వెళ్ళిన మన రమ్య మోక్ష కాస్త అయినా సరే పాజిటివిటీ బయటికి వస్తుంది అని అనుకున్నాము. కానీ తీరా చూస్తే అది మీ పొరపాటే అన్నట్టుగా గేమ్ ఆడింది ఈ పిల్ల. పర్సనల్ అటాక్ చేసి వ్యక్తిగతంగా వాళ్ళని దిగజార్చే విధంగా మాట్లాడేసింది. చివరికి తనే దిగజారింది. ఎఫ్ఐఆర్లు బాండింగ్ల గురించి సొద్దపోస లెక్క మాట్లాడింది. చివరికి అదే బాండింగ్లు తనకి దక్కడం లేదంటూ గొడవలు పడి మరి బయటికి వచ్చేసింది. వెళ్ళిన వారం రోజుల్లోనే రమ్య మోక్షని హౌస్ నుంచి బయటికి పంపారు బిగ్ బాస్ ఆడియన్స్. ఇంకా బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇంటర్వ్యూలో తాట తీశారు మన శివాజీ గారు. ఆమె ఏ విషయంలో నోరు జారిందో 70mm సినిమా చూపించేశారు శివాజీ గారు. ఈ ఇంటర్వ్యూపై మీమ్స్ అండ్ ట్రోల్స్ అయితే మాత్రం మామూలుగా లేవండి. అయితే రమ్య మోక్ష రాగానే చప్పట్లు కొట్టి సౌండ్ వచ్చిందా అని అడిగారు శివాజీ గారు. ఏంటి సార్ ఏదో తేడాగా ఉన్నట్టుంది అన్నట్టుగానే నవ్వింది మన రవ్య. ఏం లేదు, సౌండ్ ఇక్కడ బాగా వచ్చిందా, అక్కడ బాగా వచ్చిందా, ఇక్కడ బాగా అర్థమైందా, అక్కడ బాగా అర్థమైందా అని గాలి తీసేశారు శివాజీ గారు. ఇక్కడ బాగా వచ్చింది సార్, మీరు ఇంకాస్త బాగా అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పింది రమ్య. ముందు ముందు నీకే అర్థమవుతుందిలే, రా కూర్చో అని వాయింపు స్టార్ట్ చేశారు శివాజీ గారు. ఏమ్మా రమ్య మోక్ష, నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం. నువ్వు హౌస్లోకి వెళ్ళేటప్పుడు మాపై చాలా నెగిటివిటీ ఉంది, నా పర్సనాలిటీతో దాన్ని పోగొట్టుకోవాలని అన్నావు. మరి ఏం చేసావు? బయటికి వచ్చేసరికి హౌస్లో అందరూ నిన్నే నెగిటివ్ ఎక్కువ అన్నారు, ఏంటిది అని అడిగారు శివాజీ గారు. దాంతో రమ్య అందరూ కాదు సార్, ఇద్దరు ముగ్గురు అన్నట్టు ఉన్నారు. అయినా నేను ఉన్నది కొద్ది రోజులే కదా, ఇంకా ఎక్కువ రోజులు ఉండుంటే నేనేంటో తెలిసేది అని అంటుంది రమ్య. ఇంకా సరే నెగిటివిటీ అన్నావు కదా, మరి నెగిటివిటీ పాజిటివిటీ కోసం ఏం చేసావు అని అడిగారు శివాజీ గారు. నేను నాలాగే ఉన్నాను, పాజిటివ్ కావడానికి కంటెంట్ క్రియేట్ చేసే అవకాశం రాలేదు అని అంది రమ్య. అది సరే కానీ హౌస్లోకి వెళ్ళి ఏం చేస్తావు అంటే అక్కడ ఏం ఎంటర్టైన్మెంట్ లేదన్నావు, మరి నువ్వేం చేసావు అని శివాజీ గారు అడగటంతో నేను చాలా చేశాను సార్, ఇమ్మాన్యుయల్తో కలిసి స్కిట్లు కూడా చేశాను అంది రమ్య. ఇంకా హైపర్ అది వచ్చి నీ గేమ్ గురించి హింట్ ఇచ్చారు, కానీ నువ్వు థ్యాంక్ యూ అని యాటిట్యూడ్ చూపించావు, ఏంటది అని శివాజీ గారు సూటిగా అడిగేసరికి దాంతో రమ్య ఆయన మ్యానిఫుల్ అయిన వర్డ్ యూజ్ చేయటం నాకు నచ్చలేదు, ఇంకా యాక్సెప్ట్ చేసి థ్యాంక్ యూ చెప్పానంతే, అది చూసే వాళ్ళకి కన్వే అయ్యింది, నా ఉద్దేశం అది కాదు, జనాలకి సరిగ్గా రీచ్ కాలేదేమో అని తెలివిగా సమాధానం చెప్పింది రమ్య. దాంతో సరిగ్గా రీచ్ కానందుకే కదా బయట ఉన్నావు అని గాలి తీసేశారు శివాజీ గారు. ఇంకా ఫిజికల్ టాస్క్లో కుమ్మేశావు అన్నావు కదా, ఏమైంది అని అడిగారు శివాజీ గారు. నేను ఆడాను సార్, బాల్ గేమ్లో కూడా బాగా ఆడాను, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనే ఆగాను అని అన్నది రమ్య. సరే నువ్వు బిగ్ బాస్ హౌస్ కరెక్ట్ కాదని అనిపించిందా అని శివాజీ గారు అంటే, ఒక్కసారి అలా జరుగుతుంది, పీపుల్స్ డిసైడ్ చేస్తారు అని అంది రమ్య. హౌస్లో నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? ఎంటర్టైన్మెంట్ చేయలేదు, కంప్లైంట్లు చేశావు, తనుజ, కళ్యాణ్, రీతు, డైమండ్ వాళ్ళని టార్గెట్ చేయడానికి వచ్చినట్లు అనిపించింది, ఎందుకు ఇలా చేశావు అని అడిగారు శివాజీ గారు. టార్గెట్ కాదు సార్, వాళ్ళని చూసి నాకు చిరాకు వేసింది, వాళ్ళు గేమ్ ఆడటానికి వచ్చారు కానీ ఆడట్లేదు, బాండింగ్స్ పెట్టుకొని ఒకరి కోసం ఒకరు ఆడారు, అదే నచ్చలేదు అని అన్నది రమ్య. అయితే బాండింగ్ పెట్టుకోనని చెప్పి వాళ్ళు బాండింగ్స్ పెట్టుకున్నారని అరిచి గీ పెట్టి మరి నువ్వు చేసింది ఏంటి? సుమన్తో బాండింగ్ పెట్టుకోలేదా? మాధురి దూరంగా ఉంటుందని బాండింగ్ పెట్టుకోమని గొడవ పడలేదా అంటే వాళ్ళు చేస్తే తప్పు, నువ్వు చేస్తే తప్పు కాదా అని అడిగారు శివాజీ గారు. నేను సుమన్ గారితో బాండింగ్ పెట్టుకోలేదు, అన్నా చెల్లెలు అమ్మా నాన్న అంటూ వరుసలు కలపలేదు అని అన్నది రమ్య. అంటే వరుసలు కలిపితేనే బాండింగ్ అని శివాజీ అనడంతో నేను ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళతో మాట్లాడేదాన్ని అని అంటూ
ఆ మాటతో శివాజీ గారు మరి అదేంటి, అది సప్తింగా లేక ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీకేంటి, మీ గేమ్ మీరు ఆడాలి కదా, నువ్వేమో ఓదార్పు యాత్రకి వెళ్ళావా అని అడిగారు. అదేం లేదు సార్, జస్ట్ అలా మాట్లాడాను అంతే అని చెప్పుకొచ్చింది. ఇకపోతే కళ్యాణ్ తనుజ టచ్ చేస్తున్నారని మీకెలా తెలుసు, మీరు ఊహించుకున్నారా అని అడిగారు శివాజీ గారు. లేదు, నేను ఊహించుకోలేదు సార్, కళ్ళారా చూశాను అని చెప్పింది రమ్య. చూసావా ఏం చేసావు అని శివాజీ అడగడంతో నేను బయట చూశాను, హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా చూశాను, అందుకే మాట్లాడాను అని చెప్పింది రమ్య. వీడియో చూసి డిసైడ్ చేసేస్తావా, తప్పు కదా అని శివాజీ అంటే, నేను వీడియోలు మాత్రమే కాదు సార్, రియల్గానే చూశాను, అందుకే తప్పు అని చెప్పాను. నేను కళ్యాణ్తో ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నా, అందుకే నామినేషన్లో పెట్టా అని చెప్పేసి రమ్య అనేసరికి, అతను ఆమెను టచ్ చేస్తే నీకు ప్రాబ్లం ఏంటి అని శివాజీ అడగడంతో, ఒక అమ్మాయిగా నాకు అది నచ్చలేదు అని చెప్పింది రమ్య. కళ్యాణ్ తనుజలు మీకు చెప్పారా మేము లవర్స్ అని, మరి వాళ్ళపై ఎందుకు ఆరోపణలు చేశారు, లవర్స్ పార్క్ అని ఎందుకు అన్నారు అని అడిగేసరికి శివాజీ, వాళ్ళు నాకు చెప్పలేదు సార్, నాకు చాలా అనిపించింది, నేను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే నేను లవర్స్ పార్క్లోకి వెళ్ళినట్టు అనిపించింది, ఇప్పటికీ అదే మాట చెప్తాను అని కొండబద్దలు కొట్టింది రమ్య. అయితే మరి వాళ్ళంతా లవర్స్ అని అది లవర్స్ పార్క్ అన్నావు, మరి నువ్వు పవన్తో ఎందుకు పులిహార కలిపావు అని శివాజీ అడిగేసరికి, నేను పవన్తో పులిహార కలపలేదు సార్ అని అంది. దాంతో శివాజీ, అదేంటి నువ్వే చెప్పావు కదా పవన్తో నువ్వంటే నాకు ఇష్టం అని అడిగారు శివాజీ. అబ్బే నేను ఎప్పుడూ అలా అనలేదు, కావాలంటే మీరు ఫుటేజ్ చూసుకోండి, పవన్ అంటే ఇష్టమని ఎప్పుడు అనలేదు అని అంటునేసరికి, దాంతో శివాజీ, అమ్మ నువ్వు అనటం నేను చూశానమ్మా, నీకు కూడా చూపిస్తాను అంటూ పవన్ దగ్గర కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి వీడియో చూపించేసరికి శివాజీ, అసలు వాళ్ళ బాండింగ్స్ బ్రేక్ చేయడానికి నువ్వెవరు, నీకేం పని అని శివాజీ అడగటంతో, నాకు నచ్చలేదు సార్, ఎందుకంటే నాకు అది లవర్స్ పార్క్ లాగా కనిపించింది, అందుకే ఆ బాండింగ్ని బ్రేక్ చేద్దామని వెళ్ళాను అని అంది. దాంతో శివాజీ, అసలు నీకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టి బ్యాడ్ అయ్యావు, అందుకే కదా ఎలిమినేట్ అయి బయటికి వచ్చావు అనిపించింది, మీరు వెళ్ళింది బంధుత్వాలను విడగొట్టడానికి, కానీ మీరు వెళ్ళి ఏం చేశారు, మాధురితో బంధుత్వాలు పంచుకోవడానికి ప్రయత్నించలేదా అంటూ పచ్చళ్ళ పాపని కడిగి పారేశారు శివాజీ గారు. అయితే ఈ వీడియోకి ట్రోల్స్ మీమ్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. మీలో ఎంతమందికి రమ్య మోక్ష ఎలిమినేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం తెలియచేయండి.